హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్, లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ మ్యూచువల్ డైవర్స్. చాలామంది పెళ్ళైన తర్వాత భార్య కానీ భర్త కానీ ఒకరితో ఒకరు సక్రమంగా లేక, కంపాటబిలిటీ కుదరక, అంటే ఇంకా మేము కలిసి ఉండలేము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మేము మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం. అది అక్కడ వరకు ఓకే, మేము ఒకసారి 2 సార్లు మళ్ళీ పరీక్షిస్తాము, దాని తర్వాత ఓకే అంటాం. కానీ చాలామంది భార్యలు భర్తలు విడివిడిగా మా దగ్గరికి వచ్చి, నాకు నా భర్త డైవర్స్ ఇవ్వట్లేదు, నాకు ఆయనతో ఉండటం ఇంక నచ్చదు, లేకపోతే భర్త సపరేట్గా ఆయనకు వచ్చి, నాకు నా భార్య డైవర్స్ ఇవ్వట్లేదు, నా భార్యతో ఇంకా నాకు ఉండటం ఇష్టం లేదు అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళ డైవర్స్ని కంటెస్టెంట్ డైవర్స్ అంటాం. అది చాలా లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. దానివల్ల మీ అమూల్యమైన టైము, కోర్టు యొక్క అమూల్యమైన టైము, అవతల వాళ్ళు ఎవరైతే మీ కంటెస్ట్ చేస్తారో కంటెస్టెంట్ వాళ్ళ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైము, ఇదంతా కూడా చాలా టైం వేస్ట్ కార్యక్రమం అవుతుంది. సో నా సలహా ఏంటి అంటే, ఎప్పుడైతే భార్యకి భర్తకి ఇంకా కలిసి ఉండలేము అని భావిస్తున్నారో, దయచేసి ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వచ్చి, నాకు ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే, వాళ్ళైనా మీకు అట్లీస్ట్ నచ్చ చెప్పి, ఇప్పుడు మీరు కంటెస్టెంట్ డైవర్స్ చేసినప్పుడు ఏం కోరుకుంటారు? నాకు డైవర్స్ కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇంత అలిమనీ కావాలి, నాకు ఇంత మెయింటెనెన్స్ కావాలి, నా భర్త నన్ను ఇలా హింస పెట్టాడు అని మీరు వేస్తారు. లేదా ఒకవేళ భర్త వేస్తే ఏం వేస్తారు? నా భార్య నన్ను ఇట్లా టార్చర్ పెడుతుంది, లేకపోతే నా భార్యతో ఎవరితో అక్రమ సంబంధం ఉంది, అడల్టరీ రిలేషన్లో ఉంది, నా భార్యకి నాకు వద్దు అని చెప్పి మీరు డైవర్స్ ఇస్తారు. ఈ 2 కేసెస్లో కూడా మీరు కావాల్సింది అన్నది డైవర్సే. సో ఆపోజిట్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని కూడా మీ దగ్గర తీసుకొని రండి. లేదంటే మాలాంటి అడ్వకేట్ దగ్గరికి మీరు ఒకళ్ళే వచ్చినప్పుడు డైరెక్ట్గా డైవర్స్కి అడగకుండా, సార్ ఇది అని పరిస్థితి చెప్పి, ఒకసారి ట్రై చేయండి సార్ మీరు ఆమెను పిలుస్తానికి అని చెప్పండి. సో దట్ మేము ఒక నోటీస్ పంపిస్తాం. పంపించి ఆవిడని కానీ లేకపోతే తనని కానీ మన ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి, ఇలా అనుకుంటున్నారు మీ భర్త లేకపోతే మీ భార్య ఇలా అనుకుంటున్నారు, ఒకసారి మీరు ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఒకవేళ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి విడిపోండి, లేదా మళ్ళీ కలిసి ఉంటే కలిసి ఉండటానికి ప్రయత్నించండి అని చెప్తాం. వాళ్ళు 2-3 సార్లు ఈ ప్రయత్నం మనం చేసిన తర్వాత అప్పటికి అవ్వకపోతే మేమే మ్యూచువల్ కంటెస్టెంట్ డైవర్స్కి వెళ్ళమని చెప్తాం. కానీ మీరు డైరెక్ట్గా వస్తామే మొట్టమొదటిసారే నాకు కంటెస్టెంట్ డైవర్స్ కావాలి, ఇంకా ఆయనతో మాట్లాడే పని లేదు, ఇంకా ఈయనతో మాట్లాడే పని లేదు అన్నప్పుడు మీరు మీ టైము, అవతల వాళ్ళ టైము, కోర్టు టైము, లాయర్ల టైము, అందరి టైం చాలా వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా అది చాలా ఇంకా విచిత్రమైన దీనికి వెళ్ళిపోతూ ఉంటారు. నా పిల్లల్ని ఆయన చూడకూడదు, లేకపోతే నా పిల్లల్ని ఆమెకు చూపియాలి ఇంకా లైఫ్ లాంగ్, ఇట్లాంటి మొండి మాటలు మా దగ్గర చెప్తూ ఉంటారు. అవి కుదరదు. ఒక్కసారి మీ ఇద్దరికి కలిసి సంతానం పుట్టినప్పుడు మీ ఇద్దరికి వాళ్ళ మీద హక్కు ఉంటుంది, మీ ఇద్దరికి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, మీ ఇద్దరికి వాళ్ళ మీద ప్రేమ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇద్దరు కలిసినప్పుడే వాళ్ళు పుడతారు కాబట్టి ఎప్పటికీ మీ ఇద్దరికి వాళ్ళ మీద మైనారిటీ తీరే వరకు రైట్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం డ్యూటీస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఉంటుంది. సో ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు మరి ఇట్లా కోర్టులలో కొట్టుకుంటూ ఉంటే మీకు ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల పిల్లల మానసిక పరిస్థితి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఏమంటాం అంటే పారమౌంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంటాం. ఎప్పుడైతే పిల్లల గురించి కొట్టుకుంటూ ఉంటామో పారమౌంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అన్న పదం, పారమౌంట్ అన్న పదం వాడతాం. పారమౌంట్ అంటే పిల్లవాడి బాగు ఎక్కడ ఉంటుంది, వెల్ఫేర్ ఎలా చేయాలి అన్నది పారమౌంట్ పదం అంటే మీనింగ్. మీరు పారమౌంట్ అని చెప్పి పిల్లవాడిని ఇంకా డిప్రెషన్లో తీసుకపోతామో, లేకపోతే పిల్లవాడిని వాళ్ళ ఫాదర్ చూపించకపోతామో, లేకపోతే పిల్లవాడిని వాళ్ళ మదర్ చూపించకపోతామో, ఇట్లాంటి పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు అని అంటున్నాను నేను. అట్లాంటి పనులు చేయకండి. ఇద్దరు రండి. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఎన్నో మ్యూచువల్ డైవర్స్ చేస్తాను. అందులో అగ్రిమెంట్ మీద క్లియర్గా రాస్తాం, ఇదిగో సండే ఫాదర్ దగ్గర మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ పిల్లవాడు ఉంటాడు. ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ మదర్ దగ్గర, ఒక ఫెస్టివల్ ఫాదర్ దగ్గర ఉంటారు. సమ్మర్ హాలిడేస్ ఒక 2 నెలల హాలిడేస్ ఉన్న 15 days ఆర్ 1 month ఫాదర్ దగ్గర వదలొచ్చు. బాధ్యత స్కూల్ ఫీజు ఒకవేళ ఏడాదికి 1,00,000 ఉంటే ఇదిగో ఫాదర్ 50,000 కడతారు. మదర్ వర్కింగ్ ఉంటే మదర్ కూడా, లేదా అనుకుంటే మొత్తం ఫాదరే కట్టచ్చు. ఇట్లా మనం ఎన్నో పాయింట్స్
మాట్లాడుకొని ఆ పాయింట్స్ అన్ని కూడా మ్యూచువల్ డైవర్స్ లో పొందుపరిచి మనం డైవర్స్ తీసుకుంటాం జరుగుతుంది. అంతేగాని కంటెస్టెంట్ డైవర్స్ వేసి జీడబ్ల్యూఓ పిల్ల అంటే గార్డియన్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ వేసి అటు పిల్లవాడిని లైఫ్ లాంగ్ పిల్లోడిని కూడా టార్చర్ పెడుతూ ఫాదర్ చూపియక లేకపోతే అటు మదర్కి చూపియక నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి ఫోర్స్ఫుల్ రిలేషన్స్ ఎన్రోల్స్ అవుతాయి. మీరు ఎంత ఫోర్స్ చేస్తే ఆ పిల్లవాడు ఏదైనా పర్మనెంట్ కస్టడీయా 18 years దాటిన తర్వాత పిల్లవాడికి మెజారిటీ వస్తుంది. మెజారిటీ వచ్చిన తర్వాత పిల్లవాడు ఎటనే వెళ్ళిపోవచ్చు. మేజర్ అయిన తర్వాత పిల్లవాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. మీకు సంబంధమే లేదు, కోర్టు కేసు సంబంధమే ఉండదు. ఇంకా మీరు ఫోర్స్ఫుల్ రిలేషన్ లో పిల్లవాడిని 10 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు ఆపితే 18 ఏళ్ళు దాటిన తర్వాత అటు ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడో అయితే మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే అప్పుడే ఆ పిల్లవాడికి మదర్ ఫాదర్ ఇద్దరు లవ్ వచ్చేటట్టు చూడండి. వాళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి ఒక నిర్ధారణకు వస్తారు. ఓకే, ఫాదర్ అయితే ఇలా, మదర్ అయితే ఇలా, వాళ్ళు ఏ హెల్ప్ కావాలో ఎవరి దగ్గర కావాలో అన్నది ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ లైఫ్ ముందుకు సాగిస్తారు. అంతేగాని ఏళ్ల తరబడి లేకపోతే నెలల తరబడి మీరు కోర్టులో కొట్టుకుంటూ ఆ పిల్లలు ఎటు పోవాలో తెలియక ఆ పిల్లలు మానసికంగా వాళ్ళ స్కూళ్ళల్లో కానీ లేకపోతే వాళ్ళు చదివే కాలేజీల్లో కానీ వాటెవర్ ఓకే అక్కడ మా ఫాదర్ ఇట్లా అని చెప్పి లేకపోతే మా మదర్ ఇట్లా అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే పేరెంట్స్ మీద నెగిటివ్ మాట్లాడుకునేటట్టు చేయకండి. ట్రై టు అండర్స్టాండ్. కొంచెం యూజ్ చేసి లాయర్ దగ్గరికి వచ్చి కూర్చొని అందులో పాయింట్స్ రాసుకొని దాన్ని ఫాలో అవుతూ మీ లైఫ్ సపరేట్గా ఉండండి. పిల్లాడిని కన్నారు కాబట్టి పిల్లవాడు ఎవరు ఒకరి సొత్తు కాదు కాబట్టి ఇద్దరు కలిసి జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి అని నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఒకవేళ నన్ను కలిసి ఏమైనా అడ్వైజ్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వచ్చిన నంబర్ పైన కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. తప్పకుండా రండి. నేను సరైన కౌన్సిలింగ్ చూసుకొని సరైన కౌన్సిలింగ్ మీకు ఇచ్చి ఇద్దరిని మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఇచ్చి ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని ఏ కండిషన్స్లో మీరు పెంచాలి అన్నది నేను కూడా మీకు కొన్ని అడ్వైజెస్ ఇస్తాను. నా దగ్గర కేసెస్ అయినాయి కాబట్టి మీరు కూడా కొన్ని అడ్వైజ్